రాష్ట్రంలోనూ అనేక రాజకీయ పార్టీలు పనిచేశాయి. అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక దౌర్భాగ్యకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలతో ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం వాళ్ళకి అక్కర్లా, రెడ్ బుక్ రాజ్యాంగమే వాళ్ళకి కావాలా. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపించడం, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో చూసాం. ఈరోజు మరో అడుగు ముందుకేసి అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, అరెస్టులు చేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్ని, విద్యా సంస్థలపైన కూడా దాడులు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా కుంగదీయాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం లోకేష్ నేతృత్వంలో డబ్బులు సంతులు తీసుకొని అర్హత లేని వారందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారని ఈ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి జూనియర్ కళాశాలపైన మొన్న సాయంత్రం 5:30కి దాడులను ప్రారంభించి అర్ధరాత్రి వరకు కూడా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితులు నెల్లూరు నగరంలో చూసాం. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో చూసిన వందలాది జూనియర్ కాలేజీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా 70 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఏ కాలేజీ మీద కూడా దాడి జరగల, ఏ కాలేజీ వాళ్ళు కూడా పిలిచి మాట్లాడలా. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాలేజీలపైనే దాడులు. దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నారాయణ కాలేజీల మీద దాడులు చేయాలి కదా, చైతన్య కాలేజీల మీద దాడులు చేయాలి కదా, లేదా మరో ఇతర సంస్థలపైన దాడులు చేయాలి కదా. ఎవ్వరి విద్యా సంస్థల మీద దాడులు జరగవు. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో మండల్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఆ రోజు తిరుపతి లడ్డుకు సంబంధించి హెరిటేజ్కి, ఇందాపూర్కు ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళ బంధాలు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ రోజున తిరిగి ఈ రోజున దాడులు చేస్తూ ఉన్నారు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ శాసన మండలి బృందం 18 మంది శాసన మండలి సభ్యులు నెల్లూరు నగరానికి రావడం జరిగింది. ఇది చంద్రశేఖర్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించటలా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిగా భావిస్తూ ఉన్నాం. ఇది మరో అడుగు ముందుకేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలపైన జరుగుతున్నటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. మేము కూడా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశామే, ఏనాడు కూడా విద్యా సంస్థల జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదే. ఇవాళ కొత్తగా సాంప్రదాయాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ మీరు తెస్తున్నటువంటి సాంప్రదాయం రాబోయే కాలంలో 29లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఖాయం. ఆ రోజున ఇదే సాంప్రదాయాన్ని మేము కూడా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించమని విద్యా సంస్థల యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థలపైన అక్రమంగా దాడులు చేసిన, కేసులు బనాయించిన నెల్లూరులో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకువెళ్ళబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేసే కార్యక్రమంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు. నేను అందుకే చెప్తున్నా, మీకు నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే నీకు కానీ మీ పుత్రుడు లోకేష్కి కానీ రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొనండి. రాజకీయాల్లో మేము ఆరోపణలు చేస్తే మీరు అధికారంలో ఉన్నటువంటి మీరు ఆధారాలు సహా ప్రజల ముందుకు రావాలా. అది తప్పించి మేము భయపడతాం,
మేము అక్రమంగా కేసులు పెడతాం, జైలుకి తీసుకెళ్తామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరన్న విషయాన్ని ఇవాళ నెల్లూరు నుండే ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తామని. ఇవాళ సహజంగా తనిఖీలు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం తీసుకొని విద్యాశాఖ అధికారులు సహజంగా ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా నిర్దిష్టమైనటువంటి కార్యక్రమే. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విద్యా సంస్థలపైనే దాడులు చేశారు. దీన్ని ఏమనాలా? చంద్రశేఖర్ రెడ్డి గారు డిఎస్సిలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపుతున్నాడు కాబట్టి ఆయన నోరు నొక్కడానికి, ఆయన్ని భయపెట్టడానికి, ఆయన మరలా తిరిగి నోరు తెరవకుండా ఉండటం కోసం కాలేజీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతా? మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యా సంస్థలు నడుపుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. కానీ ఏలు పెట్టి చూపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి, అది ప్రతీకార దాడిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మేము కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కదిలించినా కూడా ఇది ప్రతీకార దాడిగానే భావిస్తూ ఉంది. మొన్నటి నుంచి మా ఎమ్మెల్సీ గారైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థల మీద సోదాలు నిర్వర్తిస్తూ దాడి చేశారు. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారైన అప్పిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెల్లూరులో 70 కాలేజీలు ఉంటే ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల మీద ఎందుకు దాడి చేశారు? ఎందుకంటే మొన్న జరిగిన డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి. దాని మీద అతను ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా పార్టీ, జగనన్న మేమందరం కోరడం జరిగింది. అసలు మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? మేము అడిగిన వాటికి సమాధానాలు ఎందుకు చెప్పట్లేదు? చెప్పకుండా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులు చేయించడం ఏంటి? అంటే రాజకీయంగా, ఆర్థికంగా అనగదొక్కి వీళ్ళ గొంతు నొక్కేద్దామని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అలాగే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ఉండే పరిస్థితి కౌన్సిల్లో, బయట కూడా. కాబట్టి వాటికి సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం తన పాలనలో 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులకి పూనుకోవడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా తప్పు. ఇదే ధోరణి రేపొద్దున మళ్ళీ ఖచ్చితంగా 2029లో మా గవర్నమెంట్ వస్తుంది. మేము కొనసాగిస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఈ దాడులకు పూనుకున్న లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ఇక్కడున్న నారాయణ గారు అవ్వచ్చు, వెంటనే ఇలాంటి తప్పుడు పనులు మానుకోండి. ఖచ్చితంగా మేము అడిగిన దానికి డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద మీరు సమాధానం చెప్పండి. నిజంగా మీరు ఏమీ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మా పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొన్న సాయంత్రం నుంచి జరుగుతున్న దాడులను గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం చూస్తే క్లియర్గా అడుగుతా ఉన్నాం. మేము కందుకూరు నియోజకవర్గంలో కరేడు పంచాయతీ నుంచి ఒక మహిళ దగ్గర డిఎస్సిలో ఉద్యోగం ఇస్తాం స్పోర్ట్స్ కోటాలని చెప్పి 15 లక్షల డబ్బులు తీసుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మధ్యలో ఉన్న బ్రోకర్ ఉన్నాడో వాళ్ళిద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు లేవు. కందుకూరు నియోజకవర్గంలో ఇలాంటి ఆధారాలు ఈ రాష్ట్రంలో ఎవరినైతే నిరుద్యోగులు మీరు మభ్యపెట్టి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు డిఎస్సిని సంతలో కూరగాయలు, రోడ్డు మీద కూరగాయలు అమ్మినట్టుగా ఈరోజు డిఎస్సిలో మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. అది వాస్తవం అని చెప్పి ప్రూఫ్లతో మేము నిరూపిస్తూ ఉంటే ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? ఎవరైతే దీని మీద మాట్లాడుతున్నారో ఇది ప్రజల్లోకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ విద్యా సంస్థల మీద దాడులు చేయడం, లేకపోతే వాళ్ళ మానసికంగా, ఆర్థికంగా పొంగదీసే విధంగా మీరు ఇలాంటి చర్యలు దోహదపడతా ఉన్నారు. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ సిబిఎస్ఈ పేపర్ లీకు, ఏ పేపర్ పట్టుకున్న లీక్ అవుతా ఉంది. ఢిల్లీ నుంచి ఐపీ దాకా మీ ప్రభుత్వాలు, మీ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉంటే అక్కడ విద్యాశాఖ మంత్రి కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి కానీ రాజీనామా చేయాల్సింది. నైతికంగా బాధ్యత వహించి మీ మీద బాధ్యత ఉంటే అది వదిలి పక్కన పెట్టి మీరు రాజీనామాలు చేయకుండా మీ తప్పును ఎత్తి చూపించే వాళ్ళ మీద మీరు ఈరోజు ఇలాంటి దాడులు చేయడం నిజంగా సంస్కారహీనంగా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే కానీ మేము కంటిన్యూ చేయాలనుకుంటే
ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో నారాయణ చైతన్య స్కూళ్ళు ఎక్కడ నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అసలు ఎక్కడైనా కింద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే పైన పోయి మీరు కాలేజీలు నడుపుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా ఏ ఊర్లో చూసినా కూడా ఏ నిబంధనలు పాటించకుండా పిల్లల ఆత్మహత్యలు చూస్తే వందల వేలల్లో ఉన్నారు మీ కాలేజీలు. ఈరోజు మీ మీద సిబిఐ విచారణ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే కాలేజీలు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ పక్కన పెట్టి నిజాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళందరి మీద ఈరోజు దాడులు చేసి వాళ్ళని నైతికంగా దెబ్బతీయాలని ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పి మీరు చూసే ఈ కుట్రల్ని తప్పనిసరిగా మేము ఎండగడతాం. రేపు రాబోయే కౌన్సిల్లో విద్యాశాఖ మంత్రి గారు గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా మీ ఆధారాలతో సహా ఎండగడతాం, నిలదీస్తాం. మీరు రాజీనామా డిమాండ్ చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడైతే కానరాకుండా పోయాడో మీది అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపించకుండా తలదాచుకునే పరిస్థితి వస్తుంది. నైతికంగా మీరు ఇప్పటికైనా సరే విద్యార్థుల భవిష్యత్తులో గత సంవత్సరం అడుగున్నందుకు అన్ని పేపర్ లీకులు దేశం నుంచి రాష్ట్రం దాకా ఉందని మీరు అందరూ రాజీనామా చేయండి. లేదంటే మీ దాంకోండి. కానీ ఇలా మా నాయకుల మీద లేకపోతే మీ తప్పులు నిలదీసిన మీద కానీ దాడులు కానీ మళ్ళీ పునరావృతం అయితే తప్పనిసరిగా దీని ప్రతిచర్య ఉంటుంది. రాబోయే రోజుల్లో మొత్తం ప్రభుత్వ విద్యా విధానమే మా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానమే తీసుకొచ్చారో పూర్తిగా ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఈ కార్పొరేట్ కళాశాలల భరతం వచ్చే గవర్నమెంట్లో మేము చూస్తామని చెప్పి తప్పనిసరిగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేసుకుంటాం. సిగ్గుతో తలవంచుకొని రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రశ్నించే గొంతుని అణచివేద్దామని అణగదొక్కుదామని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చేసే ప్రయత్నం సిగ్గు. ఇది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గడిచిన సంవత్సర కాలం నుంచి శాసన మండలిలో ఈ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల అనేక సందర్భాలలో వాళ్ళ గళం వినిపించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఇవాళ డిఎస్సిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించాం. ఏం లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మీరు బయటకు వచ్చి నోరు విప్పవలసినటువంటి బాధ్యత మీకు లేదా? ఈరోజు కూడా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల గురించి మాట్లాడేటటువంటి సందర్భం లేదు. బాధ్యత రహితంగా ఇవాళ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తే ఈ విధంగా దాడులు నిర్వహిస్తారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ప్రశ్నించే గొంతుకుని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఆలోచన మీకుందా? ప్రశ్నించే గొంతుకుని ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రాష్ట్రంలో వేలాది విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసింది నారాయణ చైతన్య విద్యా సంస్థలు. ఆ విద్యా సంస్థల్లో ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. సరైనటువంటి సౌకర్యాలు లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈరోజు కూడా ఉంది. వాళ్ళ దాని మీద కనుక దాడులు జరిగితే ఆ విద్యా సంస్థల మొత్తాన్ని కూడా మూసివేయవలసినటువంటి పరిస్థితి వాళ్ళ ఉంటుంది. వాళ్ళ లోకేష్ గారు ధైర్యం చేయగలరు మీరు? నారాయణ చైతన్య విద్యా సంస్థల్ని రైడ్లు చేసి ఊహించే మీకు ధైర్యం మీకు ఉందా? మీకు ఇవాళ లేదు. కేవలం ప్రశ్నిస్తున్నారని, మీరు చేసే తప్పులని, మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలని, ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవటం వల్ల అనేకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ వైఎస్ కాంగ్రెస్ పార్టీ సంధిస్తే సమాధానం చెప్పుకోలేక భయపడి దాడులు నిర్వహిస్తున్నారు పిరికి పందులాగా. సరైనటువంటి విధానం కాదు ఇది. ఆలోచించండి. వాళ్ళ మీరు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ తిరగబడుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని ఆలోచించమని కోరుతున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందో దానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజానీకం తిరుగుబాటు చేస్తున్నారో వీళ్ళ మీద దాడులు చేయడానికి భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు. దానికి ఇదే ఉదాహరణ. ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఇవాళ నేను తిరగబడవలసినటువంటి సమయం ఆసనమైంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి ఆసనమైంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంఘీభావంగా నిలబడటానికి వచ్చాం. తప్పకుండా ఇలాంటి దాడులు పునరావృతం అయితే తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వచ్చిన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు గొంతు నొక్కాలని వాళ్ళ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఎందుకంటే ఏదైతే ఈరోజు ప్రభుత్వము చేస్తుందో ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి అన్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్న తను ఏదైతే డిఎస్సి మీద మాట్లాడాడో అంటే డిఎస్సిలో తప్పులు దొర్లినాయి, అనేకమైన తప్పులు చేశారు. కాబట్టే మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మొన్న చెప్పిన డిఎస్సిలో అన్న సాక్ష్యాధారంతో సహా ఎవిడెన్స్తో సహా మీడియా ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో అనేకమైన తప్పులు దొరికాయి, అనేక మందికి ఈరోజు మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు చాలామంది మెరిట్ సాధించిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళ జాబ్ కోల్పోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈరోజు మేము వాళ్ళందరికీ అండగా నిలబడి డిఎస్సిలో తప్పులు దొరికినాయని సాక్ష్యాధారాలతో కూడా ప్రవేశపెట్టి, ఎందుకంటే మేము తప్పుగా ఏం చెప్పలే, ఏవైతే వాళ్ళు మెగా డిఎస్సి మేము అద్భుతంగా చేశారని చెప్పారో అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే 16,000 పోస్టులు ఇచ్చి మేము గొప్పగా చెప్పుకోవడం జరిగింది. మేము 16,000 పోస్టులు ఇచ్చాము అని డిఎస్సి ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ 16,000 పోస్టులలో ఈరోజు 1,600 తప్పులు పైన ఉన్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు. ఎందుకంటే డిఎస్సి తర్వాత స్పోర్ట్స్ కోటాలో మొత్తం అంతా తప్పులు దొరికాయి. కాబట్టి డిఎస్సిని నిజంగా చాలా దగా జరిగింది. కాబట్టే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొని ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న కూడా దాని మీద సీరియస్గా మాట్లాడి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎవిడెన్స్ సహా ముందర పెడితే ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న మీద కక్ష సాధింపు ఏదైతే ప్రశ్నించే గొంతు ఉంటే ప్రశ్నించే గొంతు నొక్కే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే ఈరోజు మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, చంద్రశేఖర్ రెడ్డి అన్న అంటే ఏంటి అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు, అదేవిధంగా నెల్లూరు ప్రజలకు మరీ ముఖ్యంగా తెలుసు. ఈరోజు 17,000 మంది స్ట్రెంత్ ఉన్న కాలేజీల్లో రన్ చేస్తున్నారంటే అది ఈరోజు చేసినది కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా సమస్యలు నడుపుతున్న వ్యక్తి కాబట్టి ఆయన విద్యా సమస్యల మీద ఈరోజు రైట్స్ చేశారంటే ఈరోజు అధికారులకు ఏమి దొరికాయండి? ఏమి దొరకాలు సైలెంట్గా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే అంత నిజాయితీగా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అయినా కాలేజీలు నడుపుతున్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళను కూడా బయటికి తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది. కానీ ఈ కక్ష సాధింపులు ఈ ప్రభుత్వానికి మంచిది కాదని తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటివి మేము ఏదైతే ఈ ప్రభుత్వం చేసే తప్పులను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తప్పు అంటే ఎందుకంటే తప్పులను ఎత్తి చూపుతుంది. ఎందుకంటే చెప్పిన పని ఖచ్చితంగా చేయాలని చెప్తాం కాబట్టి ఏదైనా ఇలాంటి ప్రభుత్వానికి ఇవి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రకాలైనటువంటి అరాచకాలని అక్రమాలని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు పనులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అనాథ బిడ్డలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేమని చెప్పినటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగింది. జనాలకు నమ్మకం కుదిరింది. బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు అనేటువంటిది కలిగిన తర్వాత అడ్మిషన్స్ పెరగడం ప్రారంభించింది. చంద్రశేఖర్ రెడ్డి గుణాలను చూసి నెల్లూరు జిల్లా ప్రజలు ఆకర్షింపబడ్డారు. ఎమ్మెల్సీ కన్నా ముందు ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుంటే డిఎస్సి మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక, సమాధానం చెప్పలేక ఈరోజు ఆ విద్యా సంస్థల మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. ఏది ఏమైనా శాసనమండలి సభ్యులు అందరూ వచ్చి ఈరోజు దాదాపు 18 మంది సంఘీభావం తెలిపినందుకు సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇది అన్యాయం, ఇది కేవలం కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి జరిగినట్టు కాకుండా ప్రశ్నించేటువంటి గొంతుల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి దాడిగా భావిస్తూ వచ్చినటువంటి శాసనమండలి సభ్యులకి, విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యంతో ఇటువంటి వాటికి ఏటికి భయపడకుండా ఈరోజు పోలీసులు ఆపిన, పోలీసులు రేపు కేసులు బనాయించిన, రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా అనుకున్న లక్ష్య సాధన కోసం పనిచేస్తాం. ఇదే పోకడ ఉంటే 2029లో బహుశా నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఓట్లు అడిగేటువంటి పరిస్థితి కూడా ఉండదనేటువంటిది గమనిస్తే మంచిది. ఇంత దిగజారుడు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరం ఈ జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దగ్గర నుంచి, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి అందరూ ఈరోజు చంద్రశేఖర్ రెడ్డికి అండగా నిలవడం నిజంగా సంతోషించాల్సినటువంటి సమయం. ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి ఈరోజు విశేషంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదర సోదరిమణులు అయినటువంటి శాసనమండలి సభ్యులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి రోజే ఊహించాను. ఎందుకంటే లోకేష్ మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ చూసిన తర్వాత అతని యొక్క తుందుడుకు స్వభావం కానీ, ఒక మనిషిని ఇబ్బంది పెట్టే తత్వం కానీ, ఒక క్రూరత్వం కానీ అతనిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రశ్నించేటప్పుడు వీరు ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారని కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా నేను ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, ఏ ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, ఏ ఒక్కటి కూడా సాక్ష్యాలు లేకుండా చెప్పలా, అన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయడం కూడా జరిగింది. మీరు ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు, కార్యకర్త కూడా భయపడదు. మరి ఈరోజు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి అధికారులను తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా ఒకే సంస్థకు సంబంధించినటువంటి కళాశాలల మీద దాడులు చేస్తున్నారు. ఓకే, తప్పకుండా చేయండి, మీ చేతుల్లో అధికారం ఉంది, రేపు పొద్దున ఒకటి ఉంటుందన్నది కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఎవరైతే అధికారులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో రేపు ఒక రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా నెల్లూరుకు వచ్చి సంఘీభావంగా తెలిపినందుకు, అలానే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రశ్నించే గొంతును తొక్కడం అంటే ఇదే. చంద్రశేఖర్ రెడ్డి గారు నిజంగా ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఇప్పుడే చెప్పాడు, ప్రతి ఒక్క ఆధారంతో అతను ఆరోపించడం జరుగుతున్నది. కాబట్టి వాటికి ఆ ఆధారాలు చూపించినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని రేపు మేము శాసనసభ మండలిలో కూడా ప్రశ్నిస్తాం. కాబట్టి ఈరోజు కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద ఈ విధంగా దాడులు చేయడం అనేది చాలా అన్యాయం. ఆ విధంగా చేస్తే భాష్యం ఉంది, నారాయణ ఉంది, చైతన్య ఉంది, ఎన్ఆర్ఐ సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు 200 శాఖలు 300 శాఖలు పెట్టుకో ఉంటారు. ఒక వ్యక్తినే ఈ విధంగా టార్గెట్ చేయడం అంటే ఇది రాజకీయం అనిపించుకుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎవరైనా ప్రజాప్రతినిధులు ఆరోపించినప్పుడు ఆ ఆరోపణల మీద నిగ్గు తేల్చాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది ఒక్కటే, ఎవరైనా ప్రశ్నించే గొంతుని నొక్కాలనే చూస్తున్నారు కానీ పాలన అయితే ఎక్కడికి లేదు. ఏ వర్గానికి కూడా ఏ దానికి కూడా వాళ్ళు న్యాయం చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజలకి వాళ్ళు చెప్పాల్సింది ఏమంటే, ఈరోజు ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. అది మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దాన్ని నిరూపించారు. ఇది అవకతవకలు జరిగినాయని చెప్పినారు. కాబట్టి అది లేదు అని మీరు నిరూపించుకోండి. అది లేదని చెప్పేసి మీరు ఈరోజు ఆయన కాలేజీ మీద దాడులు చేయడం ఏమిటి? ఇది మీకు కచ్చిపూర్వత్వము, తర్వాత ఇది రాజకీయం అనిపించుకుంటుంది కదా. నారాయణ కాలేజీగా తీసుకోండి, ఎన్నో ఆత్మహత్యలు, ఫీజులు కట్టలేక పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అన్నీ మంచిగా చేసి ఎంతోమంది బీద పిల్లలకి అందరికీ ఆయన ఆ విద్యాబుద్ధులు నేర్పుతుంటే దాని మీద మీరు కచ్చిపూర్వకంగా మీరు దాడులు చేయి మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ ప్రజలు కూడా ఉద్యమిస్తారు. మీరు విద్యార్థుల మీద కాలేజీల మీద దాడులు చేస్తే ఈరోజు విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా కానీ లోకేష్ గారు మీరు బుద్ధి తెచ్చుకొని మంచి పరిపాలన చేయండి, కానీ రెడ్డి బొక్క పాలన చేయొద్దండి. ప్రజలు చూస్తున్నారు, మీకు ఖచ్చితంగా 29లో బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాము. ఈరోజు విషయాలన్నీ కూడా గౌరవ తోటి శాసన మండలి సభ్యులందరూ కూడా విషయాలు చెప్పినారు. గోవర్ధన్ రెడ్డి అన్న కానీ మీరందరూ కూడా ఒకటే. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజల ఆస్తులను కాపాడాల్సిన వాళ్ళు,
అదేవిధంగా ఒక విద్యా వ్యవస్థలో ఉన్నతమైనటువంటి వ్యవస్థ ఇది. దాని డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా అక్కడ జరిగినటువంటి అవకతవకల మీద, అవినీతి మీద, ప్రతిభ కలిగినటువంటి ఎవరైతే కష్టపడి పనిచేసి ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి అన్యాయం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కానీ అన్ని విధాలా చేసినటువంటి విధానమే తప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా బాధిత కుటుంబాలన్నీ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు, అయ్యా ప్రభుత్వాన్ని చెప్తే పట్టించుకోవడం లేదని చెప్పి. దాంట్లో భాగంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా డిఎస్సి ఎగ్జామ్స్ మీద చేసినటువంటి లోపభూయిష్టంగా ఇది పోస్టులు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలతో ఉన్నటువంటి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ మీద చాలా స్పష్టంగా అడగడం జరిగింది ప్రభుత్వాన్ని. అయ్యా ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారని ఈ విధంగా జరిగిందని చెప్పి ఒక ఆధారాలతో స్పష్టంగా ప్రభుత్వం ముందుకు ప్రజల పక్షాన ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ఆ గొంతు నొక్కేదానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఆయన కాలేజీల మీద దాడి చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజల పక్షాన ఈయన డిఎస్సి ఎగ్జామ్సే కాదు, ఆ రోజు వెంకటేశ్వర స్వామి నెయ్యి విషయంలో కూడా బ్రహ్మాండంగా కౌన్సిల్లో మాట్లాడి వాళ్ళ దోపిడీని ఎండగట్టే విధంగా ఆ రోజు హెరిటేజ్కి లింక్ ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైనా కూడా ఈ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతూ ఉంది. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది. దాన్ని తట్టుకోలేక ఎక్కడైతే ప్రశ్నిస్తున్నారో అన్యాయాన్ని, దోపిడీని, వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి ఇన్స్టిట్యూషన్ మీద దాడులు కక్ష సాధింపుగా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఇలాంటి పద్ధతులు మానుకోవాలా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా లోకేష్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోతుందండి. దానికి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈరోజు చంద్రశేఖర్ అన్నకు సంబంధించినటువంటి విద్యా సంస్థల మీద దాడులు చేయడము ఎంత అన్యాయంగా ఉందంటే, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలందరికీ మీకు అన్యాయం జరిగింది, మోసం జరిగిందని విపులంగా చెప్తూ దాని గురించి ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఈరోజు పోయి విద్యా సంస్థల మీద పడ్డారు. ఒకవేళ అవకాశం ఉంటే అది చేస్తుండేవాళ్ళు. అంటే మీ ఆలోచన ఏంటి? తప్పు చేస్తాము, దానికి సంబంధించి ఎవరైనా కానీ మమ్మల్ని తప్పు అంటే వాళ్ళని తప్పు చేస్తాము అని చెప్పి వాళ్ళని కావాలని ఇబ్బందులు పెడతాము, వాళ్ళు కావాలని భయపెడతాము, వాళ్ళు కావాలని వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఈరోజు ఏమైంది? దానివల్ల ఎవ్వరు వెనక్కి వెళ్ళాల. చంద్రశేఖర్ అన్న 1 నుంచి కూడా భయపడలే. ఈ రోజుకి దానికి డిఎస్సికి సంబంధించిన దాని మీద అందరం కలిసి ఫైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ విద్యా సంస్థ మీద మీరు అందరూ అనుకుంటున్నారేమో ఇది చంద్రశేఖర్ అన్నకి సంబంధించినటువంటి విద్యా సంస్థ కాదు, ఇది ఎంతో మంది పిల్లలకి సంబంధించిన, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. కొత్త కాలేజీలు, మంచి కాలేజీలు ఎన్ని ఉంటాయండి? 10 15 ఉంటాయి. చెత్త కాలేజీలు కావాల్సినవి ఉన్నాయి. అటువంటి కాలేజ్ ఎటువంటి జూనియర్ కాలేజ్ ఎంత పేరుంది, ఏం చెప్పట్లేదు, ఎవరెన్ని అడిగినా కానీ చెప్తారు. వాటికి జిల్లాలో ఎంత పేరుంది, ఎంత బాగా జరుగుతుంది, దానికి సంబంధించి మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరు చెప్తారు. ఆ కాలేజ్ గురించి కానీ, ఆ కాలేజ్లో చదువుకుంటున్నటువంటి పిల్లల గురించి కానీ, ఆ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, తల్లిదండ్రులు పడేటువంటి ఆందోళన కానీ, మీరు చేసే పనులకు ఎవడైనా ఆలోచన చేశారా? వీటి గురించి ఒక్కరైనా ఆలోచన చేశారా? లేదు. కోపం వచ్చింది, నేరుగా వెళ్ళి పడిపోవడమైనా ఎవరి మీద అంటే వాటి మీద అసలు విషయం ఏంటి? ఆ కాలేజీని మనం అసలు టచ్ చేయొచ్చా లేదా? ఈ రోజుకి ఏమన్నా కొన్ని ప్రూఫ్స్ దొరికాయా? కొన్ని మీరు కాలేజీలను సరి చేయాలనుకుంటున్నారు కదా, దీనికి ముందు ఎన్ని కాలేజీల మీద ఇట్లా తనిఖీలు చేశారో చెప్పగలరా? ఒక్క కాలేజ్ పేరు చెప్పగలరా? సడన్గా రావడం మిమ్మల్ని ఎవరైతే డిఎస్సి మీద ప్రశ్నించారో, మీ తప్పులు బయటకు తీశారో వాళ్ళ మీద పడడం, వాళ్ళ మీద కావాలని ఇబ్బంది పెట్టడం. కాబట్టి మీరు చేసే తనిఖీ వల్ల భయపడరు. ఆ కాలేజ్లో ఒక్క లొసుగు లేదు కాబట్టి మీరు ఏం కావాలంటే మీరు అది చేసుకోవచ్చు. ఎవ్వరు భయపడరు. ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కరు కూడా భయపడట్లేదు. చంద్రశేఖర్ అన్నకి ఆ పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి మేము గట్టిగా నిలబడతామని చెప్పడానికే కలిసి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్సీలకు కానీ, లేకపోతే కార్యకర్తలకు కానీ, లేకపోతే ఈ జిల్లాలో ఉండే నాయకులందరికీ కానీ, సంస్థలందరూ కార్యకర్తలకి, నాయకులకి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్క శ్రేణులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు డిఎస్సి మీద ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించిన దానికి అతని కాలేజీల మీద దాడి చేశారు. అతను ఒక లెక్చరర్గా, ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా దాన్ని తప్పులు చూపిస్తే
దాన్ని ఆయన కాలేజీల మీద రైడ్ చేసినారు. దాన్ని ఖండిస్తున్నాం మేము. జిల్లా నుంచి వచ్చిన ఎమ్మెల్సీలకు అందరికీ, ఇక్కడ కార్యకర్తలకి అందరికీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.